మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం రెండు ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఒకటి, సెబీ కొత్తగా ఒక ఇన్వెస్టర్లందరికీ కూడా ఒక హెచ్చరిక ఇచ్చింది. అలాగే సెబీ కొత్త విషయాలు తీసుకొచ్చింది. అలాగే రెండోది, ఆర్బీఐ కూడా ఈ మ్యూల్ హంట్ అకౌంట్స్ని వాటిని కూడా వాటి గురించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ రెండింటిని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ సెబీ ఏం చెప్తుందంటే, గత 30 రోజుల్లో కనుక ఎటువంటి లావాదేవీలు జరగకుండా ఉన్న అకౌంట్స్లో సెటిల్మెంట్ ఖాతా కింద 3 రోజుల్లో కనుక అందులో నిధుల్ని వెనక్కి ఇవ్వాల్సిందిగా ఈ సెబీ చెప్తుంది. అంటే ఏంటంటే, ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్లో ఒక 5 lakhs ఉండి 30 రోజుల నుంచి కూడా ఎటువంటి ట్రేడ్స్ లేకపోతే ఆ 5 lakhs తిరిగి బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాలి, వెనక్కి ఇచ్చేయాలి అనేది సెబీ చెప్తుంది. ఇంతకుముందు ఏంటంటే, మనం క్వార్టర్లీ సెటిల్మెంట్ అనేది మనం చూస్తున్నాం. సెబీ తీసుకొచ్చింది. క్వార్టర్లీ సెటిల్మెంట్లు ఏంటంటే 3 నెలల వరకు కూడా ఇలా ఉంచుకునే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్గా ఈ రన్నింగ్ సెటిల్మెంట్ అనేది నెల ఇచ్చేయాలి. ఎవ్రీ మంత్ 30 రోజులు కనుక అకౌంట్ ఫ్రీగా ఉంటే అది మాత్రం ఎమ్మటే ఆ రన్నింగ్ సెటిల్మెంట్ కింద ఇవ్వాలనేది చెప్తుంది. అలాగే ఇంకొక హెచ్చరిక ఏం చెప్తుందంటే, ఈ అనామక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా అన్లిస్టెడ్ డెట్ సెక్యూరిటీస్తో జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. వాటి జోలికి వెళ్ళొద్దు అని ఇన్వెస్టర్లకి సెబీ చెప్తుంది. ఎందుకంటే ఈ అన్లిస్టెడ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉండడం వల్ల ఎటువంటి నియంత్రణ ఉండదు క్యాపిటల్ మార్కెట్స్ కానీ సెబీకి కానీ. అలాగే ఇన్వెస్టర్స్కి ఏమో ఆ రక్షణ వ్యవస్థ ఉండదు అని చెప్తుంది. వీళ్ళందరూ కూడా ఈ కంపెనీ 2013 కంపెనీ చట్టాన్ని ఉల్లంఘించి దాదాపు 200 పైగా ఇన్వెస్టర్లకి అన్లిస్టెడ్ సెక్యూరిటీస్ని ఈ అక్రమ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయని చెప్తుంది. కాబట్టి వీళ్ళందరూ ప్రమాదంలో ఉన్నారు. ఈ యొక్క అన్లిస్టెడ్ కంపెనీస్ని మీరు డెట్ సెక్యూరిటీస్ని తీసుకోవద్దని చెప్తుంది. అలాగే వీటిలో పెట్టుబడి పెడితే చాలా డేంజరు, ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వరు. అలాగే లిస్టెడ్ డెట్ సెక్యూరిటీస్లో పెట్టుబడులకి బిఎస్సి, ఎన్ఎస్సి వీళ్ళు ఆథరైజ్డ్ బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అని చెప్తుంది. అలాగే ఇప్పుడు ఆర్బీఐ పాయింట్కి వస్తే, మొన్న శక్తికాంత్ దాస్ గారు ఈ యొక్క సైబర్ క్రైమ్ అనే దాని గురించి ఈవెన్ ప్రధానమంత్రి చెప్పడంతో ఆర్బీఐ కూడా చాలా అలర్ట్ అయ్యారు. వాళ్ళు ఏం చేశారంటే, ఒక 2 పెద్ద బ్యాంకులతో కలిపి మ్యూల్ అకౌంట్స్ని హైక్ చేయటం కానీ వాటిలో రికవర్ అయిన అమౌంట్ని ఫ్రీజ్ చేయటం కానీ చేయటం అనేది తీసుకొచ్చారు. ఈ మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటి అంటే, ఈ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే వీళ్ళు ఒక అమౌంట్ కనుక రికవర్ చేసుకొని ఇక్కడ ఈ డిజిటల్ అరెస్టులు ఇవన్నీ చెప్పి ఎవరి దగ్గర అయితే అమౌంట్స్ పెద్ద ఎత్తున తీసుకుంటున్నారో ఆ అమౌంట్స్ అన్నిటినీ కూడా వేరే అకౌంట్స్కి మరలిస్తున్నారు. ఆ అకౌంట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, ఈ నిరక్షరాస్యులు కానీ అలాగే వయోవృద్ధులు కానీ వాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ లాగిన్స్తో వీళ్ళు ట్రాన్సాక్షన్స్ చేసుకుంటారు. కాబట్టి అలాంటి అకౌంట్స్ అన్నిటినీ కూడా గుర్తించాలి, వాటిని ఫ్రీజ్ చేసి రికవర్ చేయాలనేది ఈ ఆర్బీఐ తీసుకున్న డెసిషన్. అందుకని ఏంటంటే ఈ ఆర్బీఐ ఉంటుంది, ఈ బ్యాంకులందరినీ కూడా మిగతా అందరు బ్యాంకుల్ని ఆ మ్యూల్ అకౌంట్ హంటర్ ఏఐ అనే ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశారు. దానిలో భాగస్వాములు కావాలని ప్రతి బ్యాంక్కి చెప్పారు. సో తొందరలో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యి ఈ యొక్క ఆన్లైన్లో జరిగే మోసాలన్నిటినీ ఏ అకౌంట్స్ వస్తున్నాయి బ్యాంక్స్కి కంపల్సరీ రావాల్సిందే కాబట్టి ఆ బ్యాంక్స్ అన్నిటిని కూడా ఫ్రీ చేయడానికి చెప్తున్నారు. సో దీన్ని మ్యూల్ hunter.ai అనే ఒక వెబ్సైట్ని మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. వాటి ద్వారా ఏంటంటే ఈ రిజర్వ్ బ్యాంక్ ఏం చేసిందంటే ఇన్ఫర్మేషన్ హబ్ అనేది ఏర్పాటు చేసింది. దాని ద్వారా ఈ హ్యాకర్స్ ఏ అయితే అకౌంట్లని ఈ హ్యాక్ చేస్తున్నారో అవన్నీ కూడా రికవర్ చేసడం జరిగింది. కాబట్టి ఈ మోడల్ని ఏంటంటే ఈ ఖాతాదారుల దానిలందరికీ కూడా అప్లై చేసి అందరినీ కూడా ఇటువంటి మోసాల నుంచి కూడా కాపాడాలని డెసిషన్ తీసుకుంది. సో ఈ మ్యూల్ ఖాతాలకన్నీ త్వరలో చెక్ పెట్టేసి ఈ బ్యాంకు సైబర్ నేరగాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించే రోజు వచ్చే అవకాశం తొందరలో ఉందనేది ఆర్బీఐ చెప్తుంది. ఇదండి ఈ వీడియోలో ఈ 2 ఇంపార్టెంట్ విషయాలు. థ్యాంక్ యూ అండి. నమస్తే.